పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకొని, మహాపరిశుద్ధులను మహాగ్రడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నతుడా, మహోన్నతుడా, మహాద్వితీయుడా, మహోపకారి, సజీవుడా, నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. అయ్యా, ఈ ప్రత్యేక సమయంలో నాయనా నీ పరిశుద్ధమైన వాక్యాన్ని నా తండ్రి నాయన ధ్యానిస్తూ ఉంటుండగా నా తండ్రి, వాక్యం మీది తండ్రి, వాక్యం మీరైనారు. నీ వాక్యములోని నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించినైనా అంగీకరించగలిగిన మనసును నాయన అందరికీ దయచేయగలరని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరూ కూడా ప్రత్యేకమైన శుభాలను నేను తెలియజేస్తూ, దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడి మన జీవితాలను సరిచేయాలని దేవుడు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రవక్త అయిన మరి యోవేలు ప్రవక్తలలో చాలా చిన్న ప్రవక్త. మరి ఆ చిన్న ప్రవక్త అయిన యోవేలు ఇశ్రాయేలు యొక్క జనాంగముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటిది అంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు యొక్క జనాంగానికి ఆయన సెలవిచ్చినాడు. దేవునికి బిడ్డలారా, ఈ యొక్క యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు అంటే, ఆ దినాలలో ఉంటున్న ఇశ్రాయేలు యొక్క జనాంగం అంతా కూడా భయంకరమైన కరువులో ఉంటున్నది, భయంకరమైన లేమితో ఉంటున్నది. మనం గమనించినట్టయితే మరి ఆ దినాలలో ఉంటున్న ఇశ్రాయేలు యొక్క జనాంగము పరిస్థితి ఎలాగున్నది అంటే, విత్తనం వేసినప్పుడు ఆ మట్టి పెడ్డల కింద అది కుళ్ళిపోతా ఉన్నది. మరి పశువులేమో మేత లేక అవి ఆహారానికి అల్లాడుతున్నాయి. ప్రజలందరూ కూడా తినటానికి ఆహారం లేక ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఇశ్రాయేలు యొక్క జనాంగం ఉంటున్నప్పుడు, మరి దేవుని యొక్క సన్నిధిలో యోవేలు ప్రవక్త ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని దేవుని సన్నిధిలో పెట్టి ఎంతగానో ప్రార్థన చేశాడు. ప్రార్థించినప్పుడు దేవుడైన యెహోవా మరి ఆ యొక్క యోవేలుతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు యొక్క జనాంగముతో ఆయన సెలవీయమని చెప్పమని చెప్పిన ఆ మాటను మనం గమనించినట్టయితే, ఇప్పుడైనా కూడా మరి మీరు ఉపవాసం ఉండి కన్నీరు కాచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి అంటున్నాడు. మరి ఏ రీతిగానైతే అంటే, ఎందుకు అంత భయంకరమైన కరువు దినాలు ఇశ్రాయేలు యొక్క జనాంగానికి వచ్చినాయి? ఎందుకు అంత భయంకరమైన లేమి తన ప్రజలైన వారికి మరి వచ్చింది? ఎందుకు దేవుని యొక్క ఇశ్రాయేలీలను దేవుడు బహుగా ప్రేమించాడు? ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు వారిని తిరిగి కనాను దేశానికి తీసుకొని వెళ్ళాడు కదా. మరి అలాగనే మనం గమనించినట్టయితే కనాను దేశంలో అనేక సార్లు మరి భయంకరమైన విచ్చలవిడి విగ్రహారాధనకు మరి వారికి కంటికి నచ్చినట్టుగా, శరీరానికి నచ్చినట్టుగా జీవిస్తుంటున్నప్పుడు ఇశ్రాయేలీలను రెండవసారి బబులోని చెరలోనికి ఇశ్రాయేలీలను పంపించాడు. ఆ పంపించిన ఆ భయంకరమైన పరిస్థితులలో ఇశ్రాయేలీలందరూ కూడా వారి విచ్చలవిడి జీవితాన్ని బట్టి దేవుడు వారికి భయంకరమైన కరువును ఆ యొక్క ప్రజల మధ్యకు పంపించినప్పుడు, ఆ ప్రజలు పశువులు తినటానికి కానీ, ప్రజలు తినటానికి కానీ ఆహారం అనేది లేకుండా భయంకరమైన నలిగిపోతుంటున్న ఆ దినాలలో దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే, కనీసము మీరు ఇప్పుడైనా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ కుటుంబ జీవితములో నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? నీ వ్యక్తిగత జీవితములో నీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? నీ బిడ్డల పరిస్థితిను, నీ యొక్క కుటుంబంలో ఉంటున్న ఆర్థిక పరంగా నువ్వెంత కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావో, ఎంత లేమిలో ఉంటున్నావో, ఎంత కరువులో ఉంటున్నావో, మరి ఎలాంటి పరిస్థితి నీ కుటుంబంలో ఉంటున్నదో
ఒకవైపు భర్త రక్షణ లేక, పిల్లలకు రక్షణ లేక, ప్రార్థన అంటే ఇష్టపడక, దేవుని సన్నిధికి రావటం అంటే ఇష్టపడక, అనే సన్నిధిలో ఉపవాసం ఉండమంటే ఇష్టపడని స్థితిలో మీరు ఉంటున్నప్పుడు భయంకరమైన లేమి మీ కుటుంబాన్ని ఆవరించినది. భయంకరమైన అప్పుల సమస్య మీ కుటుంబంలో మరి కూరుకుంటున్నప్పుడు దేవుడు ఈ దినాన మనందరితో దేవుడు మాట్లాడుచున్నాడు. నీ యొక్క కుటుంబము నీకు అనుకూలంగా లేనప్పుడు, నీ యొక్క కుటుంబ జీవితము నీకు అనుకూలంగా లేనప్పుడు, లేమితో ఉంటున్నప్పుడు నేను చేయవలసిన పరిస్థితి ఏంటంటే దేవుడు అంటున్నాడు, కనీసము ఇప్పుడైనా కూడా ఎంత ఉన్నతమైన విద్యలు అభ్యసించినా కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు లేక, మరి ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా ఏదో ఒక సమస్య మన కుటుంబాలలో ఆవరించినది. యుక్త వయసులో ఉంటున్న బిడ్డలున్నా కూడా ఒకవైపు ఉద్యోగాలు లేక, ఒకవైపు వివాహాలు కాక, ఎన్నో పరిస్థితులు ఆటుపోటులు మన కుటుంబాల్లో ఉంటున్నప్పుడు ఒక తల్లిగా నువ్వు చేయవలసిన పని ఏంటిది అనిసరంటే, ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన పని ఏంటిది అనిసరంటే, ఒక యవ్వన కుమార్తెగా, కుమారుడుగా నేను చేయవలసిన పని ఏంటిది అనిసరంటే, దేవుడు ఏమంటున్నాడు అంటే, కనీసం ఇప్పుడైనా కూడా నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి బిడ్డలారా, వాక్యం వింటున్న నా జీవితాలలో నాకు ఉన్నతమైన విద్య ఉన్నది కదా, నేను ఉద్యోగస్తురాలని కదా, నా కుటుంబం అంతా వెల్ సెటిల్డ్ అయిపోయింది కదా, కాబట్టి నేను ఉపవాసము ఉండనవసరం లేదనుకుంటున్నాను, నేను ప్రార్థన చేయటం అవసరం లేదనుకుంటున్నావు, నేను వాక్యము చదవటము అవసరం లేదనేసి నేను అనుకుంటున్నావు. అలాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క కోపము అలనాడు ఇశ్రాయేలీల ప్రజల మీదకి వచ్చింది. దేవుని యొక్క కోపము మరి ఈరోజు మన కుటుంబాల మీదకి వచ్చి అనేక రకాలుగా మనం ఇబ్బంది పడుచుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడు అంటే, ఈ రోజైనా కూడా మనము దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఈ 2025వ సంవత్సరం అయినా కూడా ఈ యొక్క ఉపవాసము ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల. ఒక దినమున మరి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తుంటున్న ఫెడ్రిక్ అనే ఒక రాజు, మరి ఆ రాజు ఉదయమే లేచేసి బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి అనే టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఆ పనివాడు మంచి పాయాసాన్ని తీసుకొని ఆ టేబుల్ దగ్గరికి వచ్చినప్పుడు, టేబుల్ మీద పెట్టినప్పుడు పాయాసం తిందాము అనేసి అలాగా స్పూన్లోనికి తీసుకొని నోటి దాకా వెళ్ళగానే ఆ రాజుకు జ్ఞాపకం వచ్చిందట, అరే ఈరోజు నేను లేచి ప్రార్థన చేయలేదు కదా అనేసి ఆ పాయాసాన్ని అలాగనే మరి అక్కడ పెట్టేసేసి మరి వెళ్ళిపోయి ఆయన ప్రార్థన చేయటానికి వెళ్ళిపోయాడట. ఈ పనివాడు ఆ పాయాసాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళే వరకు ఆ యొక్క పాయాసం సిద్ధపరిచిన ఆ వంట చేసిన ఆవిడ భయపడిపోయిందట. భయపడిపోయి, అరే ఈ పాయాసంలో నేను విషం వేశాను కదా, ఈ సంగతి రాజుకు తెలిసిందో ఏమో అనేసి ఆమె వెమ్మటే ఆ స్థలంలోనికి బయటికి వెళ్ళిపోయి ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయిందట. రాజుకు అర్థం కాలే ఎందుకు ఆ పనామ చనిపోయింది, ఏం జరుగుతున్నది అనేసి అర్థం కాక సిద్ధపరిచిన ఆ పాయాసాన్ని తన ఇంట్లో ఉంటున్న ఒక కుక్కకు కొంచెం వేసిండట. వేయగానే ఎప్పుడైతే అది తిన్నదో దేవుని యొక్క బిడ్డలారా, ఆ కుక్క చనిపోయిందట. అప్పుడు రాజు తెలుసుకున్నాడట. ఆయన అంటున్నాడట, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యలేదు అనేసి నేను వెళ్ళి నా గదిలోనికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చిన ఆ సమయంలో ఆ 2 క్షణాలలో దేవుడు ఒక అద్భుతాన్ని దేవుడు నా జీవితంలో అనుగ్రహించాడు. అందుకనే సామెతల గ్రంథములోనికి వెళితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలము అనేసి జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబం జీవితంలో దేవుడు నిన్ను కాపాడాలి అనేసరంటే, మన కుటుంబాలను దేవుడు మరి అనేకమైన లేమి నుంచి దేవుడు విడిపించాలి అనేసరంటే, దేవునికి బిడ్డలారా మన జీవితంలో మనము తల్లులముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, తండ్రులముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యవ్వన బిడలుగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటము నేర్చుకోవాలి. మన చిన్న బిడ్డలను చిన్న వయసు నుంచే వారికి ఉపవాసం అంటే ఏమో నేర్పించాలి.
మన యవ్వన బిడ్డలకు భర్తలు, భార్యలు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవునికి బిడ్డలారా, ఈ లోకపరమైన లేమి మన కుటుంబంలో ఎన్ని రకాలుగా వచ్చినా కూడా దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలలో దేవుడు ఒక అద్భుతమైన రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనము గమనించినట్టయితే దేవుని యొక్క బిడ్డలారా, లూకాసు వార్తల్లోని గనక మనం వెళ్ళినట్టయితే లూకాసు వార్తలలో ప్రభు అయిన యేసుక్రీస్తు అనేకమైన సంగతులు చెబుతూ ఆయన ఏమంటున్నాడు అనేసనంటే, లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనములో మనం గమనించినట్టయితే, ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారెపత అని ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆ యొక్క విధవరాలు గురించి ఆయన చెప్తా ఉంటున్నాడు. మరి ఏలియా దినాలలోనట 3 ఏండ్ల 6 నెలలు కరువు వచ్చింది ఆ దేశంలో. దేశమంతా కరువు ఉన్నది, కానీ ఈ యొక్క సారెపత అనే విధవరాలు యొద్దకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, విధవరాలిలో ఉంటున్న విశేషం ఏంటిది? ఆమె ఏమైనా జ్ఞానవంతురాలా, ధనవంతురాలా, డబ్బు కలిగినదా? ఏమీ లేదు. కానీ ఆమె భర్త లేని స్థితిలో విధవరాలుగా ఉంటున్నది. తినటానికి కూడా ఆమెకు భోజనం లేదు. కానీ ఆమె దేవుని ఎడల ఎంతో దైవ భయము కలిగి ప్రజలందరూ ఇశ్రాయేలీయులు ఎలాగున్నారో ఆమెకు తెలియదు. కానీ ఆమె మాత్రము ప్రతి ఉదయం మధ్యాహ్నం దేవుని సన్నిధిలో ఎంతో భక్తి చేస్తూ తన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటున్నది. దేవుడైన యెహోవా ఆమె పవిత్రతను చూసి, ఆమె భక్తిని చూసి దేవుడు ఏం చేశారంటే ఒక గొప్ప ప్రవక్త అయిన ఏలియాను ఆ విధవరాలు దగ్గరికి పంపించాడు. ఎంతో మంది ఉన్నారు విధవరాండ్లు. ఒక దేశం అంటే 100 మంది, 1000 మంది, లక్షల మంది ఉంటారు విధవరాండ్లు ఆ దేశం అంతటిలో. కానీ దేవుడైన యెహోవా మాత్రము దేవునికి బిడ్డలారా మరి యొక్క విధవరాలి దగ్గరికి ఏలియా ప్రవక్తని పంపించినప్పుడు ఆ ఏలియాకు మరి ఈ యొక్క విధవరాలు ఆతిథ్యం ఇచ్చింది. తన చక్కటి ఒక అప్పము తెచ్చి ఆ యొక్క ఏలియాకి ఎప్పుడైతే ఇచ్చిందో దేవునికి బిడ్డలారా, ఆమె బుడ్డిలో ఉంటున్న నూనె అయిపోలేదు, తొట్టిలో ఉంటున్న పిండి అయిపోలేదు. 3.5 సంవత్సరాలు కూడా ఆ విధవరాలు తన కుమారుడు పోషించబడటానికి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, అందుకనే యోవేలు ప్రవక్త అంటున్నాడు, మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి అంటున్నాడు. దేనికి బిడ్డలారా, ఇప్పుడైనా ఈ 2024 సంవత్సరం అంతవరకు కూడా మన జీవితాలలో ఉపవాసం ఉండటము ఒక తల్లిగా నీకు తెలియలేదేమో, ఒక తండ్రిగా నీకు అలవాటు లేదేమో, నీ బిడ్డలకు నేర్పించలేదో ఏమో, నీ కుమారులకు కుమార్తెలకు నేర్పించలేదో ఏమో. కానీ ఈ యొక్క 2025వ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడు అనేసనంటే, మన జీవితాలలో ఇప్పటి నుంచైనా కూడా ఉపవాసం ఉండటము దేవుడు నీ బిడ్డలకు నేర్పించమనేసి అంటున్నాడు. ఒక తల్లిగా ఉపవాసం ఉండటము నువ్వు నేర్చుకోవాలని దేవుడు ప్రాధేయపడుతున్నారు. ఒక తండ్రిగా ఉద్యోగం ఉన్నా, ఉన్నతమైన వ్యాపారం ఉన్నా, ఎన్ని స్థితిగతులున్నా కూడా ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కొని మీరేం చేయాలి అంటే మీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచుతున్న మీ తండ్రి ఎదుట ప్రార్థన చేయమని మత్తయి సువార్త మరి 6వ అధ్యాయము 17వ వచనములో మనము గమనించినట్టయితే, రహస్యమందు నీ తండ్రి నీకు కనబడవలెనని నీ ఉపవాసము చేయము, నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేనికి బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారంటున్నాడు. ఈరోజు చాలా మంది ఉపవాసం ఉన్నామంటే 40 రోజులు ఉపవాసం ఉన్నామని అందరికీ చాటి చెప్తా ఉంటాం. మంగళవారం ఉపవాసం ఉన్నామంటాము, శుక్రవారం ఉపవాసం ఉన్నామంటాం అని చెబుతాము. కానీ దేవుని యొక్క సన్నిధిలో నీవు ఎంత సమయమో ఆ దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాం.
దినమంతా ఉపవాసం ఉంటున్న నీ జీవితంలో దేనికి బిడ్డలారా మనము తెల్లవారుజామున ప్రాతకాల సమయంలో ప్రార్థన చేస్తున్నామా, మధ్యాహ్నము ప్రార్థన చేస్తున్నామా, సాయంకాలము ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉంటున్నప్పుడు ప్రార్థనకు నీ సమయాన్ని ఎంతసేపు ఆయన సన్నిధిలో గడుపుతున్నావు? ఈరోజు దేవునికి బిడ్డలారా, ఆచారాల ప్రకారము, అలవాటు ప్రకారము మనం ఏం చేస్తున్నామని అంటే, అందరూ ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఉండాలి అనుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క ఉపవాసం ఉన్న ఆ దినమంతా కూడా విస్తారమైన పనులు కదా, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడతా ఉన్నది. ప్రభువా, నేను ఒక్కదాని కష్టపడతా, నీకు చింత లేదా? నా సహోదరుని పంపించవచ్చు కదా. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె యొద్ద నుండి తొలగించబడదు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఉత్తమమైనది ఏంటిది అంటే, ప్రభు యొక్క పాద సన్నిధిలో కూర్చొని ఎంత వాక్యాన్ని నువ్వు చదివావు అనేది దేవుడు చూస్తున్నాడు. ఆ దినం ఉపవాస దినమున నువ్వు ఎన్ని అధ్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని చదివావు అని దేవుడు చూస్తుంటున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడంటే, ఎంత సమయము నా బిడ్డ నా సన్నిధిలో మోకరించినదని చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, దేనికి బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాలలో లేమి ఉన్నదా, కరువు ఉన్నదా, ఏ పరిస్థితి నువ్వు, ఏ సమస్య నువ్వు నీ కుటుంబంలో మరి అధిగమించలేకపోతుంటున్నావు, దాన్ని ఎదురించలేకపోతుంటున్నప్పుడు ఒక తల్లిగా నువ్వు చేయవలసినది ఏంటిదంటే, యోవేలు గ్రంథములు అంటున్నాడు, ఇప్పుడైనా కూడా ఉపవాసం ఉండి, ఏమంటున్నాడండి, ఇప్పుడైనా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుడు కోరుకుంటున్నాడు. దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము మొదటి సమూయేలు గ్రంథానికి గనక మనం వెళ్ళినట్టయితే, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినట్టయితే, ఇశ్రాయేలీక జనాంగము మరి ఇశ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లందరూ కూడా మరి యుద్ధానికి ప్రకటన చేసి వస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క మరి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగున్నది అంటే, 2వ వచనములో, మందసము కిర్యత్యారీములో ఉన్న కాలము 20 సంవత్సరములు ఆయను ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచూ ఉండగా అంటున్నాడు. దేనికి బిడ్డలారా, మనం గమనించినట్టయితే ఇశ్రాయేలీల మీదికి ఒక అన్యుల రాజు, అన్య ప్రజలు యుద్ధానికి ఎందుకు వస్తున్నారు అంటే, దేవుని యొక్క ప్రజల మధ్య దేవుని యొక్క మందసమట 20 సంవత్సరాలు ఉన్నది. ఆ 20 సంవత్సరాలైనా కూడా ఆ మందసాని దగ్గరికి రావటానికి ఇశ్రాయేలీలట దుఃఖపడుతూ ఉన్నారు అనేసి వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు నీ ఇంటిలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని బైబిల్స్ నీ ఇంటిలో ఉంటున్నాయి? నీవు ఆ ఇంటిలో ఉంటున్న నీ బైబిల్ని ఎప్పుడైనా ఓపెన్ చేసి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ముగించే అలవాటు నీకున్నదా? ప్రతి దినము ఒక అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చదివే అలవాటు ఉన్నదా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు మనము కలిగి ఉంటున్నామా? నేటి దినాలలో క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ జనాంగములు ఎందుకు అనేకమైన అన్యులలాగానే మనము సమస్యలు ఎదుర్కొంటున్నాము, అన్యులలాగానే లేమిలోనికి వెళ్ళిపోతున్నాం, రోగాలలోనికి వెళ్ళిపోతున్నాం, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాము. దేవునికి బిడ్డలారా, మరి 2000 సంవత్సరములో మేము ఖమ్మంలో పరిచర్య చేస్తున్న దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతుంటున్నాడు. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండని ప్రేరేపిస్తుంటున్నాడు. ప్రతి శుక్రవారం ఉంటున్నాను కదా, ఈ మంగళవారం ఉండాలా అని ఆలోచన చేసి, ప్రభువా ఖచ్చితంగా మంగళవారం ఉండి నేను నా యొక్క భర్త కొరకు, నా బిడ్డల కొరకు నేను ఉపవాసం ఉండాలా అనేసని నేను ప్రార్థన చేయటము, మంగళవారం ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన సిద్ధపడ్డాను. ఆ దినమున ఒక ఉజ్జీవ సభలో ఒక మంచి దైవజనురాలు నా ఇంటికి ఆతిథ్యానికి వస్తున్నది. చక్కటి వంట సిద్ధపరిచి ఆ భోజనాలు దైవజనులకు పెట్టి ఆమెతో నేను ప్రార్థన చేయించుకొని ఆ దినమున ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో నేను అడుగుతున్నాను, ప్రభువా ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటున్నాను కదా, నీ చిత్తమా కాదా ఈ రీతిగా ఉండటం అనేసని నేను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో అడిగానో, దేవునికి బిడ్డలారా
దేవుడు నాతో ఒక మంచి వాక్యం ద్వారా, దర్శనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనము గమనించినట్టయితే దేవునికి బిడ్డలారా, మనము ఆ యొక్క 2వ సమూయేలు గ్రంథములోనికి మనం వెళ్ళినట్టయితే అక్కడ మరి ఇశ్రాయేలీల మధ్యలో, అమాలేకీల మధ్యలోనికి సౌలు వెళ్ళిపోయి యుద్ధానికి వెళ్ళి యుద్ధములో చనిపోయాడు. అమాలేకీయుడు వచ్చి దావీదుతో చెబుతున్నాడు, రాజా, ఈ యొక్క సౌలు రాజు యుద్ధానికి వెళ్ళి చనిపోయాడు అనేసి దావీదుతో చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక దినమెల్లా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేనికి బిడ్డలారా, ఈ 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11, 12 వచనాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చక్కగా వాక్యాన్ని దర్శనం ద్వారా నాతో చూపెట్టినప్పుడు, ప్రభువా, నేను ఎవరి కొరకు ప్రార్థన చేయాలా అనేసనండి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, ప్రపంచంలో ఉన్న దైవజనులందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి అనేసి అన్నప్పుడు దేవునికి బిడ్డలారా, ప్రపంచంలో ఉంటున్న దైవజనులకు, అధ్యక్ష మండలాల్లో ఉన్న దైవజనుల కొరకు, నా భర్త కొరకు నేను ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేసేటమో ప్రారంభించానో దేవునికి బిడ్డలారా, 2012లో నా యొక్క భర్తకు మరి ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది. అప్పుడు అంబులెన్స్లో తీసుకెళ్ళి వెళ్ళి ఏ డాక్టర్ కూడా ఆయన బ్రతుకుతాడని చెప్పటం లేదు. అలాంటి సమయంలో అంబులెన్స్లో వెళ్ళేటప్పుడు నా చెయ్యి నా భర్త మీద పెట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా, 2000 సంవత్సరం నుంచి 2012 వరకు కూడా నా యొక్క ఉపవాస ప్రార్థనలన్నీ, తెల్లవారుజామున ప్రార్థన, మంగళవార ప్రార్థన, శుక్రవార ప్రార్థన, ఇవన్నీ కూడా నీ సన్నిధిలో ఉన్నాయి. నేనేం అడగటం లేదు. కానీ ప్రభువా, ఒక్కసారి నా భర్తని జ్ఞాపకం చేసుకొని మీరు ఆయుష్నిస్తే ఇరువురము కలిసి కుటుంబముతో పరిచర్యలో ముందుకు వెళతామనేసని నేను 40 దినాలు ఉపవాసం ఉండి, మరి నేను, నా భర్త, నా యొక్క పిల్లలందరం కూడా నా భర్త కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేనికి బిడ్డలారా, యాక్సిడెంట్ అయిన తెల్లవారి 24 గంటలు వెళ్ళక ముందే ఒక గొప్ప ప్రవచనం ద్వారా దేవుడు మాతో మాట్లాడు. మా చెల్లె పరిశుద్ధాత్మతో నింపబడినదై ఆమె ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నది. కీర్తనల గ్రంథము మరి 118వ దావీదు కీర్తన మరి 17-18 వచనముతో, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను, ఆయన నన్ను కఠినముగా హింసించను కానీ మరణానికి అప్పచెప్పలేదని ఒక గొప్ప ప్రవచనాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ దినమున మరి ఉపవాసం ఉండి 40 రోజులు ఆయన హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా నా బిడ్డలందరూ, మా యొక్క మరి చెల్లి వాళ్ళు, మా కుటుంబం వాళ్ళన్నీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవునికి బిడ్డలారా, ఎంతో అద్భుతంగా దేవుడు మరణించవలసిన మరణపు కోరల్లోనికి వెళ్ళిన నా భర్తను దేవుడు తిరిగి జీవములోనికి పంపించి జీవాన్నిచ్చి ఈరోజు డోర్నకల్ అధ్యక్ష మండలములో ఘనమైన పరిచర్య చేయటానికి దేవుడు గొప్ప ద్వారాలు తెరిచాడు. అందుకనే యోవేలు ప్రవక్త అంటున్నాడు, మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అనేసని సమూయేలు ప్రవక్త ఏ రీతిగానైతే దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ యొక్క యోవేలు ప్రవక్త చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలతో చెప్పినప్పుడు వారందరూ కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి మిస్పాలో ఆ బలిపీఠము దగ్గర ఉపవాసం ఉండి వారందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవునికి బిడ్డలారా, సమూయేలు ఇశ్రాయేలీల పక్షముగా ఆయన ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఏం చేశాడంటే మెండుగా ఉరుములను ఉరిమించి ఫిలిస్తీన్లను తారుమారు చేయగా దేవునికి బిడ్డలారా, ఇశ్రాయేలీలకు ఘన విజయం వచ్చింది. అవును, మన శత్రువులు మన మీదికి వచ్చినప్పుడు, మన లేమి మన కుటుంబాల మీదకి వచ్చినప్పుడు, మరణము మన కుటుంబాల మీదకి వచ్చినప్పుడు నీవు నేను చేయవలసినది ఏంటి తెలుసా? అన్ని దినాలు ఉపవాసం ఉండని ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం మిస్పాకు వచ్చి బ్రతిమిలాడుతున్నారు, సమూయేలు మా కొరకు ప్రార్థన చేయమని. ప్రార్థన చేసిన మరుక్షణమే ఆ యొక్క ఫిలిస్తీన్లను తారుమారు చేసి ఇశ్రాయేలీలకు ఇచ్చినప్పుడు ఆ యొక్క మరి సమూయేలు అంటున్నాడు, మిస్పాకును షేనుకు మధ్యన ఒక రాయి పెట్టి ఇంతవరకు మాకు సహాయం చేసిన దేవుడు అనేసని సహాయపు రాయి ఎబెనేజరు అనేసని ఒక మంచి పేరు పెట్టాను. ఇంతవరకు సహాయము చేసిన వాడు. ఎవరు సహాయం చేసేది? ఎబెనేజరు అంటే సహాయపు రాయి.
దేనికి బిడ్డలారా, నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? ఈ లోకములో ఒక భర్త కానీ రక్త సంబంధులు కానీ ఎవ్వరు లేరు, కానీ నీకు సహాయం చేసేది ఒక్కరే ఒకరు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి ఇశ్రాయేలీయులు వచ్చారు, గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు దేవుని యొక్క ప్రజలందరూ కూడా యోవేలు ప్రవక్త చెప్పగానే వారందరూ కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో యాజకులు వచ్చారు, మరి ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చారు, పెళ్లి కుమార్తె ఆ గదిలో నుంచి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, వారి గానుగల నుండి క్రొత్త ద్రాక్షారసాన్ని, తైలాన్నిచ్చి వారి సమృద్ధితో నింపాడు. ఈ వాక్యం వింటున్న తల్లులారా, తండ్రులారా, మీరందరూ కూడా ఎంతకాలమైంది ఉపవాసం అంటే? ఉపవాసం అంటే కంప్లీట్గా మరిచిపోయారా? దేవునికి దూరం అయ్యారా? వాక్యాన్ని చదవక దూరం అయ్యారా? అయితే ఈ యొక్క సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థనను సమకూర్చుకున్నట్టయితే దేవునికి బిడ్డలారా, గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వబోతుంటున్నాడు. మహిమగలిగిన కార్యాలు మన జీవితాలలో, సమృద్ధిని, సకల సమృద్ధిని దేవుడు మనకిచ్చి ఆశీర్వదించబడబోతున్నాడు. కాబట్టి దేవునికి బిడ్డలారా, మనమందరం కూడా తలలు వంచుకొని దేవుని సన్నిధిలో అందరం కూడా హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేసినట్టయితే ఈ 2025వ సంవత్సరము మనకు ఆశీర్వాదకరమైన, ఆరోగ్యకరమైన, దీవెనకరమైన మరి సంవత్సరముగా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రడమైన నా ప్రియ పరలోకపు రాజ్యా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని, సమయాన్ని బట్టి నీకు వందనాలు. అలనాడు ఇశ్రాయేలీక జనాంగము భయంకరమైన కరువు కోరల్లో ఉంటున్నప్పుడు నా తండ్రి నాయన, యోవేలు ప్రవక్త ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు కాచి దుఃఖించుతూ విలపించుతూ నాయన మనపూర్వకంగా నా యొద్దకు రండి అని సెలవిచ్చినప్పుడు నీ ప్రజలు నీ సన్నిధిలో ఉపవాసం ఉండి నాయన గొప్ప ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క యవ్వన కుమార్తె, తల్లులు, తండ్రులు, అనేక మంది బిడ్డలు నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఉపవాసం ఉండటము బిడ్డలు నేర్చుకుని నాయన నీ సన్నిధిలో గడిపి నాయన వారి కుటుంబాలలో ఉంటున్న లేమి, అప్పుల సమస్య, ఆయా భయంకరమైన రోగాలు నాయన, మరణకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు మీ అద్భుతమైన మీ పరలోకపు సహాయమును అనుగ్రహించి నాయన అయా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించగలరని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్న పరమ తండ్రి, ఆమేన్.